హరియస్ ఈ క్వశ్చన్ చూడండి ఐపీఎస్ PO 2025 అడిగిన క్వశ్చన్ నెంబర్ 30. The speed of train is 72 km/h. It crosses a platform in 25 seconds. సో 25 seconds లో ప్లాట్ఫామ్ ని ట్రాక్ చేస్తున్నట్టు ఎంత స్పీడ్ తో 72 km/h స్పీడ్ తో. If the train crosses another an athlete అంట whose speed is 18 km/h running in సేమ్ డైరెక్షన్ ఆఫ్ ట్రైన్, అంటే సేమ్ డైరెక్షన్ ఆఫ్ ట్రైన్ లో అథ్లెట్ వెళ్తున్నట్ట వాడిని క్రాస్ చేయడానికి మాత్రం ఎన్ని సెకండ్స్ పడుతుందట, 18 స్పీడ్ తో ఉన్నాడట వాడు ఇన్ జస్ట్ 10 seconds లో. దెన్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇస్ ఓ ప్లాట్ఫామ్ లెంత్ అంటే ఫస్ట్ కేసు ఏం చేసిన వాడు ప్లాట్ఫామ్ మీద క్రాస్ చేసింది. ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి డోంట్ కన్ఫ్యూజ్, ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది మనోడికి, ఎంత స్పీడ్ తో 72 స్పీడ్ తో 25 seconds పట్టింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుందంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు కలిపి వచ్చేది సింగిల్ స్టెప్ లో చెప్పాలి, సింగిల్ స్టెప్ అని కదా, 2 ways. ఫస్ట్ వే ఏంటి, ఇంకో ఎన్ని సెకండ్స్ యాక్చువల్ అయితే వాడు ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది 72 km/h. 72 km/h అంటే మీనింగ్ 1 hour ఎంత పోతున్నాడు 72 kilometers అంటే 60 into 60 seconds కి ఎంత పోతున్నట్టు 72 into 1000 పోతున్నట్టేగా. ఇది సెకండ్స్ లో ఉంటే మీటర్స్. అప్పుడు ఎన్ని సెకండ్స్ పోవాలి మనోడు, ఇది ప్లాట్ఫామ్ ని కాజ్ చేయడానికి ట్రైన్ లో ఉన్న వ్యక్తి అదే ట్రైన్ పోవాలి, మనోడు అంటే ట్రైన్ పోవాలి. 25 seconds లో ఎంత పోతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు కలిపి పోతుంది. కేస్ వన్ రైట్. చెప్పండి 0 గా 2 zeros పోతాయి, 36 2 times అంటే 20 into 20 25 2s అంటే 500 meters. 25 2 50 into 10 అంటే 500 meters. ఈ 500 meters ఏముంటది, ట్రైన్ లెంత్ ఉంటుంది ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు కలిపి ఉంటాయి. కానీ దీంట్లో నాకు కావాల్సింది ప్లాట్ఫామ్ లెంతే కావాలి, అంటే ట్రైన్ లెంత్ కట్ చేయాలి. ట్రైన్ లెంత్ కట్ చేయాలంటే అథ్లెట్ ఉన్నాడు కదా, వాడు హెల్ప్ తీసుకొని కట్ చేయాలి. అథ్లెట్ తో కాన్సెప్ట్ చెప్పండి. ఇప్పుడు అథ్లెట్ ఎలా ఉంది, అథ్లెట్ స్పీడ్ ఎంత ఉందా 18, కానీ సేమ్ డైరెక్షన్ ఉన్నాడు కదా, సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ట్రైన్ స్పీడ్ వచ్చేసి 72, వాడి స్పీడ్ వచ్చేసి 18, అంటే 72 minus 18 కదా తీసుకోవాల్సిన రిలేటివ్ స్పీడ్. ఆ రిలేటివ్ స్పీడ్ తో క్రాస్ చేసేది ఎవరిని, ట్రైన్ ఇట్ సెల్ఫ్. అథ్లెట్ అయినా మ్యాన్ కి లెంత్ ఉండదు కదా, సో ఉండాల్సిన ప్లాట్ఫామ్ కి లెంత్ ఉంటుంది, మ్యాన్ కి లెంత్ ఉంటుంది, కాకపోతే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాల్సి ఉంటుంది, సేమ్ డైరెక్షన్ ఉన్నాడు మూవ్మెంట్ లో ఉండదు మ్యాన్. సో దట్స్ వై 54 అంటే 72 minus 18 is 54 kilometers into 1000 అంటే 54 km/h అన్నది కదా, 54 km/h వస్తుంది, డోంట్ కన్ఫ్యూజ్ రైట్. అంటే ఎన్ని సెకండ్స్ కి 60 into 60 seconds కి ఇంత దూరం పోతాడు. అంటే లాజికల్ గా నాకు ఎన్ని సెకండ్స్ పడితే 10 seconds, ఈ 10 seconds లో చేసింది వారు ట్రైన్ లెంత్ ఇట్ సెల్ఫ్ అయింది. 25 seconds లో ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ అయితే, బట్ లాజికల్ గా 72 స్పీడ్ తీసుకోవాలి, ఎందుకంటే ప్లాట్ఫామ్ కి స్పీడ్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం 54 తీసుకోవాల్సిన రీజన్ ఏంటంటే అథ్లెట్ కూడా రన్నింగ్ లో ఉంటాడు కాబట్టి సేమ్ డైరెక్షన్ కాబట్టి నేను రిలేటివ్ స్పీడ్ కౌంట్ చేసుకుంటే వస్తుంది. సరే వాట్ ఎవర్ 0 గా 2 zeros పోయినాయి. ఇప్పుడు 6 36 అంటే 36 ఉంది ఇక్కడ, 54 అంటే 18 టేబుల్ వస్తుంది కదా, 18 2s అన్నట్టు 36 18 టేబుల్ లో కట్ చేసిన, 18 3s 54, ఎస్ 2 1s 2 5s 5 3s 150 meters. 150 meters ఏం చెప్పండి, ట్రైన్ లెంత్ ఇట్ సెల్ఫ్. 150 meters ట్రైన్ లెంత్ ఇట్ సెల్ఫ్, డోంట్ కన్ఫ్యూజ్. అంటే 500 meters ఏంటి, ప్లాట్ఫామ్ ట్రైన్, దాంట్లో ట్రైన్ ఎంత ఉంది 150, నాకు ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి 150 కట్ చేయండి, 500 minus 150 ఆన్సర్ 350. ఆన్సర్ ఇస్ వాట్ 350. వెరీ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. కేస్ 1 లో 500 meters వచ్చింది, కేస్ 2 లో 150 meters వచ్చింది. ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ రెండులోంచి కట్ చేసుకుంటే ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఇది క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ మీద 13 రైట్. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 14.